ఫర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఎ నౌన్ ఈజ్ వెదర్ ఇట్ కెన్ బి కౌంటెడ్. మరి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే నౌన్ అనేటువంటిది మనం లెక్క పెట్టగలుగుతున్నామా, ఎంతమంది, ఎన్ని, ఏంటి అనేది మనం లెక్క పెట్టగలుగుతున్నామా అనేటువంటిది ఇక్కడ మనకి అవసరం అనమాట, తెలుసుకోవాలి. ఏ కౌంట్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ఏ ఆర్ యాన్ ఆర్ ఆఫ్టర్ ఎ నంబర్ ఆర్ అనదర్ వర్డ్ దట్ మీన్స్ మోర్ దాన్ వన్. ఇక్కడ మన ఈ కౌంట్ నౌన్ అనేటువంటిది నౌన్ అనమాట. సో ఆ యొక్క నౌన్లో మనం చూసినట్లయితే మనం ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. లేదు అంటే నంబర్ అనేటువంటిది చెప్తాం అనమాట. సో ఎన్ని అనేటువంటిది నంబర్ చెప్తాము. ఇక్కడ ఆఫ్టర్ ఏ నంబర్ ఆర్ అనదర్ వర్డ్ దట్ మీన్స్ మోర్ దాన్ వన్. నంబర్ ఎప్పుడు చెప్తాము, ఒకదానికంటే కూడా ఎక్కువ నౌన్స్ ఉన్నటువంటి సందర్భంలో ఆ నంబర్ ఎన్ని అనేటువంటివి, ఎన్ని అంబ్రెలాస్, 10, 5, సో అట్లా అనమాట. కౌంట్ నౌన్స్ హ్యావ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. ఓకే, సో ఈ కౌంట్ నౌన్స్లో ఏంటి అంటే సింగులర్ ఉంటాయి, ప్లూరల్ ఉంటాయి. సింగులర్ అంటేనేమో ఏకవచనం, ప్లూరల్ అంటేనేమో బహువచనం, అంటే ఎన్ని రకాలుగా ఎన్ని ఉన్నాయి అనేటువంటిది అనమాట. సో అండ్ కెన్ బి యూజ్డ్ బోత్ విత్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్బ్ ఫార్మ్స్. ఓకే, సో వాటికి సింగులర్ వర్బ్స్ని యూజ్ చేస్తాము, అట్లాగే ప్లూరల్ వర్బ్స్ని కూడా యూజ్ చేస్తాము అనమాట. యాజ్ విత్ ద వర్డ్ లెటర్ ఇన్ ఏ లెటర్ ఫర్ యూ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఒక్క లెటర్ గురించి చెప్తూ ఉన్నారు. ఏ లెటర్ అంటే ఇక్కడ ఒక్క లెటర్ అంటే ఒక్క లేఖ అనేటువంటిది నీ కోసం వచ్చింది, అది బల్ల మీద పెట్టుంది అని చెప్తూ ఉన్నారు. లెటర్స్ ఫర్ యూ అరైవ్ రెగ్యులర్లీ. ఓకే, సో లెటర్స్ ఫర్ యూ అంటే ఇక్కడ లెటర్స్ అంటే ఎస్ ఫామ్ని యాడ్ చేశారు. LETTER లెటర్ అంటే సింగులర్, LETTERS అంటే లెటర్స్ అంటే అది ప్లూరల్ అనమాట. సో అన్ని లెటర్స్ కూడా లెటర్స్ ఫర్ యూ అరైవ్ రెగ్యులర్, నీ కోసం ఈ ఉత్తరాలు అనేటువంటివి వస్తూనే ఉంటున్నాయి ఎప్పుడు కూడా అని చెప్పేటువంటి సందర్భం అనమాట. సో అక్కడ ఫస్ట్ సెంటెన్స్లోనేమో లెటర్ అని చెప్పి సింగులర్ ఫామ్ని యూజ్ చేశారు, ఇక్కడ లెటర్స్ అని ప్లూరల్ ఫామ్ని యూజ్ చేశారనమాట. సో దాన్ని బట్టి మన వర్బ్ అనేటువంటిది మార్చుకోవాలి, అలా చెప్పారు. తర్వాత సమ్ టైమ్స్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఏ కౌంట్ నౌన్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ సింగులర్ ఫామ్. కొన్నిసార్లు ఏంటి అంటే ప్లూరల్ ఫామ్కి ఎట్లాగా మనం చెప్పామో సింగులర్ ఫామ్ కూడా అట్లాగే చెప్తాం అనమాట. కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగులర్లో ఒకలాగే ఉంటాయి, ప్లూరల్లో కూడా ఒకలాగే ఉంటాయి, దానిలో మార్పు రాదు. దానికి ఎస్ ఫామ్ని యాడ్ చేస్తాను అంటే కుదరదు, ఎస్ ఫామ్ యాడ్ చేయకుండానే దాన్ని ప్లూరల్గా మనం చెప్పాలన్నమాట. సో అటువంటి సందర్భంలో సింగులర్ ఫామ్ని ప్లూరల్ ఫామ్కి ఒకటే చెప్తాం. అందులో దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి, ఐ సా ఏ డియర్ ఇన్ మై యాడ్ ఎస్టర్డే. నేనేం చూశాను అంటే నిన్నటి దినాన మా యొక్క స్థలంలో ఒక జింకను చూసి, దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ డియర్ ఇన్ ద వుడ్స్ నియర్ మై హౌస్. అట్లాగే ఇక్కడ రెండో సెంటెన్స్లో, మొదటి సెంటెన్స్లో ఏంటంటే నేను ఒక జింకను చూశాను అని చెప్పి చెప్తూ ఉన్నాము. రెండో సెంటెన్స్లో ఏంటి అంటే నేను చాలా జింకలను చూశాను ఆ యొక్క చెట్లలో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. మా ఇంటికి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెట్ల మధ్యలో, అంటే ఒక అడవి అనమాట, వుడ్స్ అంటే అక్కడ అడవి. సో ఆ అడవిలో నేను చాలా జింకలు చూశాను అని చెప్పి రెండో సెంటెన్స్లో చెప్తున్నారు. అంటే ఇక్కడేమో ఒకటే డీరు, అక్కడేమో ఒకటి కంటే ఎక్కువ డియర్. అయినా సరే దానికి అక్కడ మనం ఎస్ ఫామ్ అనేటువంటిది యాడ్ చేయలేదు. కొన్ని ఏంటంటే సింగులర్ ఫామ్లో ఎలా ఉన్నాయో ప్లూరల్ ఫామ్లో కూడా అలాగే ఉంటాయి, దానికి ఎస్ ఫామ్ యాడ్ చేస్తేనే రాంగ్. చేయకపోయినా సరే దాన్ని ప్లూరల్గా మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాం, దాని ముందున్నటువంటి వర్బ్ని బట్టి. డియర్ అన్నారు ఇక్కడేమో ఏ లాట్ ఆఫ్ డియర్ అన్నారు. సో కాబట్టి అలాగే మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి.